ఓం నమ శివాయ నమ. ఈ రత్నాన్ని సరైన పద్ధతిలో ధరిస్తే పేదరికంలో ఉన్నవారు కూడా కోటీశ్వరుగా మారుతారు. మన దేశంలో రత్నాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రత్నాలను ధరించడం వల్ల కలిగే ఫలితం శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈరోజు మనం ఒక రత్నం గురించి తెలుసుకుందాం. దానిని ధరించడం ద్వారా త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. ఈ రత్నం గురించి సమాచారం రాంచీలోని ప్రముఖ జ్యోతిష్యుడు అందించారు. ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని ఆకాంక్షిస్తారు. దీనికోసం ప్రజలు రత్నాల శాస్త్రాన్ని కూడా ఆశ్రయిస్తారు. రత్నాలు మన శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ప్రజలు రత్నాలను ధరిస్తారు. చాలాసార్లు ప్రజలు లక్షల రూపాయల విలువైన ఆభరణాలను కూడా ధరిస్తారు. దాని ప్రభావంతో వారు త్వరగా ధనవంతులు అవుతారు అని. ఈరోజు మనం ఒక రత్నం గురించి తెలుసుకుందాం. దానిని ధరించడం ద్వారా లక్షాధికారి అయ్యే అవకాశాలను పెంచుతుంది. నీలమణి రంగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా శక్తివంతమైన రత్నంగా పరిగణించబడుతుంది. జార్ఖండ్కు చెందిన జ్యోతిష్ దీనిపై మరింత సమాచారం ఇచ్చారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పంచవటి ప్లాజాలో ఉన్న అగర్వాల్ రత్న స్టోర్కు జ్యోతిష్యుడు చెందిన సంతోష్ కుమార్ గారు చౌబే స్థానిక నీలం రంగు రత్నం చాలా శక్తివంతమైనది మరియు ఒక వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రత్నాన్ని ధరించిన వారు రోజుల్లోనే మీరు మీ జీవితంలో దాని ప్రభావాలను చూడటం ప్రారంభిస్తారు. ఈ రత్నాన్ని ధరిస్తే వెంటనే ఫలితాలు కనిపిస్తాయని సంతోష్ కుమార్ చౌబే వివరించారు. మీ ఆలోచన విధానం, మీ జీవన శైలి, మీ పనితీరు మారుతుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు ప్రయోజనం పొందుతారు మరియు విషయాలు మీ మార్గంలో సాగుతాయి. నీలమణి చాలా శక్తివంతమైనదిగా చెప్పారు. మిమ్మల్ని లక్షాధికారిని చేసే శక్తి దానికి ఉందని తెలిపారు. చాలా మంది సంపన్న పారిశ్రామికవేత్తలు మరియు మిలియనర్లు నీలమణిని ధరిస్తారు. అయితే నీలమణిని ధరించేటప్పుడు గుర్తుంచుకోవలసింది అనేక విషయాలు ఉన్నాయి. మీ జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించిన తర్వాతే నీలం రంగు ధరించాలి. ఎందుకంటే నీలం కుండలి శని శుభ స్థానంలో ఉన్న వ్యక్తుల కోసం తయారు చేయబడినది. నీలమణి డబ్బును తన వైపు ఆకర్షిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడు. నీలం ఉంగరాలు అందరికీ తయారు కావని, ఈ విషయంలో ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇతరుల సలహా మేరకే తరచూ నీలమణిని ధరిస్తారని, ఈ సమయంలో జ్యోతిష్కుడికి జాతకాన్ని కూడా చూపించాలని సంతోష్ వివరించారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. శని మీ రాశిలో శుభం లేకుండా నీలం రంగును ధరించినట్లయితే అనేక దుష్ప్రభావాలు, శారీరక సమస్యలు మరియు వ్యక్తి ఆసుపత్రులు చేరే అవకాశం కూడా ఉంది. ఈ రత్నం మిమ్మల్ని దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.